విద్యారంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ పరిపాలన నైపుణ్యం, అకాడమిక్ పర్యవేక్షణ, ఉపాధ్యాయ సమన్వయంతో విశేష సేవలు అందించిన ఎంఈఓ సునీల్ కుమార్కు రాష్ట్ర స్థాయి గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా ఆయనకు ఎంవి రావు ఫౌండేషన్ వారు రాష్ట్ర స్థాయి ఉత్తమ విద్యాశాఖ అధికారిగా ఎంపిక చేసి అవార్డు అందజేశారు. సునీల్ కుమార్కి రాష్ట్ర స్థాయి అవార్డు దక్కడం గర్వకారణమని జిల్లా అకాడమీ మానిటర్ ఆఫీసర్ సుధీర్ బాబు అన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం విద్యాశాఖ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. సునీల్ కుమార్ని అధికారులు, సిబ్బంది పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడారు. నిబద్ధత, క్రమశిక్షణ వల్లే రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించిందని కొనియాడారు. కోట మండలంలో దాదాపు 6 సంవత్సరాల పాటు విద్యాశాఖ అధికారిగా విశేష సేవలు అందించారన్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా నిలవడమే కాకుండా భవిష్యత్తులో మరింత ఉత్తమ సేవలకు ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ వెంకటకృష్ణ, కంప్యూటర్ ఆపరేటర్ సుమన్, సిఆర్ఎంటీలు, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సుధీర్ సార్ కలవాయి తీసుకున్నాను, నేను కోట తీసుకున్నాను. ఆయన సొంత విలేజ్ కలవాయి సుధీర్ సార్ది, నా సొంత నెల్లూరు మొత్తం కోట. కాబట్టి కోట దాదాపు నేను 6 సంవత్సరాలు విద్యాశాఖ అధికారిగా పనిచేశాను. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నా ఎక్కడా కూడా పేచీ రాకుండా ఒక టీచర్స్తో కానీ, సిఆర్ఎంఎస్తో కానీ, మా ఆఫీస్ సిబ్బందితో కానీ మమేకమై మండలాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఎందుకంటే అధికారులు అడిగినప్పుడు నా మండలం నడిపించకూడదు అనేటటువంటి దృక్పథం మొదటి నుంచి ఉన్నది నాకు. ఇదే కాదు, నేను చదువుకునేటప్పుడు కానీ, లేదా నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు కానీ నా పలానా కోట అనేది కనిపించకూడదమ్మా అనేవాడిని ఎవరికైనా. ఎందుకంటే ఒక లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు స్టేట్ వాళ్ళు కానీ, డిస్ట్రిక్ట్ వాళ్ళు కానీ దాంట్లో నా తిరగకూడదు అనే మనస్తత్వం కలిగేవాడు వాడిని. ఎప్పుడు కూడా ఆ విధంగా అనిపించుకున్న ఆఫీస్ వాళ్ళ దగ్గర పలానా కోట అంటే బాగా చేస్తారు అనేటటువంటి ఇది ఉంది నాకు. నెల్లూరులో కూడా ఉంది. తర్వాత ఉండేటువంటి తిరుపతి జిల్లాకి వెళ్ళిపోయాం. తిరుపతి జిల్లాకి వెళ్ళగానే ఇక్కడ ఉండేటటువంటి చదువు నాకు నెల్లూరులో తిరుపతి జిల్లాలో లేదు, ఉంది. కానీ ఇక్కడ నుంచి మన వాళ్ళే పోయారు అక్కడికి. కానీ అఫెక్షన్ మాత్రం ఇక్కడే ఉండేది నా నెల్లూరు జిల్లా అభిమానం. కాబట్టి ఆ తరుణంలో 2023-25 తేదీన జూన్లో మళ్ళీ రావడం జరిగింది. మరి మీ అందరూ కూడా ఇక్కడ నాకు చాలా సహకరిస్తున్నారు. కొన్నిసార్లు ఒడిదుడుకులు ఉంటాయి మనకు ఒకరికొకరికి, ఎందుకంటే వర్క్ టెన్షన్, వర్క్ వల్ల కాకపోవడం వల్ల. మరి అన్నీ కూడా గుర్తించి అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా టీచర్స్ కానీ అందరూ కూడా అభిమానం ఉండేవాళ్ళు. వాళ్ళు ఏ వర్క్ అయినా ఎందుకంటే 6 దాకా ఉండేవాళ్ళు కోటలో. కొన్నిసార్లు ఒకవేళ టీచర్ శాలరీస్ చేయాలంటే 7 దాకా ఉండేవాళ్ళు. లాస్ట్ బస్సు ఎక్కేవాడిని, అంటే 7 దాకా ఉండి 7 గంటల బస్సు ఎక్కేవాడిని. ఎందుకంటే తంబేయాలి కాబట్టి, తంబేస్తే వాళ్ళకి శాలరీస్ వస్తాయి. ఆ విధంగా ఒక కమిట్మెంట్తో పనిచేసేవాడిని. ఎవరి దగ్గర కూడా అడిగించుకునేవాళ్ళు. నా యొక్క వర్క్ని గతంలో పనిచేసినటువంటి రమేష్ సార్ ఈవో గారు, ఆయనకి తెలుసు. శామ్యూల్ సార్ తెలుసు. రామలింగ సార్ తెలుసు. వీళ్ళందరి దగ్గర నేను పనిచేశాను. తర్వాత జగన్నాచార్యులు సార్ ఆయన తెలుసు. వీళ్ళందరూ కూడా నన్ను అప్రిషియేట్ చేశారు. మనం రీసెంట్గా నేను జనవరి 1 31 హెడ్ మాస్టర్గా తగ్గవులు ఆ నుంచి 5 పనిచేశాను. కాబట్టి 2009 హెడ్ మాస్టర్గా నేను బాధ్యతలు తీసుకున్నాను. 17లో సుధీర్ సార్ నేను అందరం కలిసి ముందుకు పోయి మేము బాధ్యతలు తీసుకోవడం జరిగింది. కూడా అక్కడ ఉండేటటువంటి అందరూ కూడా నా యొక్క వర్క్ని గమనించి మొన్న 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం మళ్ళీ డీఓ గారు ఆయన కూడా ఇన్వైట్ చేశాం. ఆయన రకరకాల వర్క్స్ ఉండడం వల్ల రాలేదని చెప్పి ఉదయం 7 గంటలు చేశారు సార్. ఏం సార్ అంటే సునీల్ నువ్వు పోలే, నాకు నారాయణ గారు మీటింగ్ ఉందని చెప్పారు. ఇలా దాన్ని కూడా కూర్చుండాలి. అంటే గతంలో పనిచేసిన బాబు సార్ కానీ మేమందరం మీటింగ్. తర్వాత మా సిఆర్ బాబు సార్ బాలయ్య పనిచేసినప్పుడు నేను అక్కడ హెడ్ మాస్టర్ ప్లస్ గూడూరు ఎంఈఓగా పనిచేస్తాను. మరి ఆయన సీనియర్ కాబట్టి ఆయనతో కూడా చాలా సలహా సూచనలు తీసుకున్నాను. బాలయ్యలో సారు నేను కలిసి ఎగ్జామినేషన్ డ్యూటీస్లో పనిచేసాము, సిఆర్ సార్. కాబట్టి అక్కడ ఉండేటటువంటి కమిట్మెంట్ ఏంటంటే అందరూ చేయాలి, మన ప్రోగ్రెస్ని పేద బిడ్డలకు ఉపయోగపడాలని ఉద్దేశం. కాబట్టి మీరందరి యొక్క సహకారం నాకు ఉంటుంది. మరి ఇక్కడ కూడా చక్కగా మీ అందరి యొక్క సహకారంతో పనిచేసి ముందుకెళ్తారని మరి నాకు వారు ఎంఈరావు ఫౌండేషన్ వారు స్టేట్ రాష్ట్ర ఉత్తమ విద్యాశాఖ కార్యాలయం ఇందుకూరుపేటలో మండల విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నటువంటి మిత్రులు సునీల్ కుమార్ గారికి ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు
ఫస్ట్ హెడ్ మాస్టర్స్, అదేవిధంగా సిఆర్సీలు, ఐఈఆర్సీలు, మరి మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మొన్నటి రోజున నేను రెగ్యులర్గా స్టేటస్ ఫాలో అయ్యే వాటిలో మన సునీల్ సార్ స్టేటస్ కూడా ఎప్పుడు ఫాలో అవుతాను. నాకు పోటీగా ఉంటుంది అన్నమాట. అంటే ఇది వర్క్ మైండెడ్గా పనిచేసేటువంటి తత్వం ఎందుకనో చక్కగా ఏర్పడినటువంటి క్రమంలో ఈ పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్నంత కాలం మన ద్వారా ఎంత మేరకు వ్యవస్థకు ఉపయోగపడుతుందనేటువంటి ఏకైక ఉద్దేశంతోనే అందరం పనిచేస్తాం. ఎవరి స్థాయిలో ఇక్కడ చూస్తే మండల విద్యాశాఖ కార్యాలయంలో డేటా ఎంట్రీలు, ఎంఐఎస్లు, అదేవిధంగా సిఆర్ఎంటీలు, క్లస్టర్ పరిధిలో హెడ్ మాస్టర్స్, మండల విద్యాశాఖ అధికారిగా మరి మండలాన్ని సక్రమంగా నిర్వహించడంలో మండల విద్యాశాఖ అధికారి పాత్ర ఏ రకంగా అయితే ఉంటే ఆ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది అనేటువంటి దానికి ఒక మర్చిపోయింది. అయితే మామూలుగా అవార్డులు అంటే కొంతమంది మరీ ఇప్పించుకుంటారు. నాకు జనవరి 26 అవార్డులు ఇప్పించండి సార్, ఆగస్టు 15 అవార్డులు ఇప్పించండి సార్, లేదంటే ఇతర ప్రైవేటు యాజమాన్యాల ద్వారా మా పేరు పెట్టండి సార్, మేము 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం అని చెప్పేసి అడిగే పరిస్థితులు ఉన్న ఈ క్రమంలో ఒక పనితీరుకి గుర్తింపుగా ఒక మంచి వ్యక్తిని ఎంచుకొని మరి ఇచ్చిన ఇద్దరు కూడా నాకు బాగా నచ్చిన వ్యక్తుల్లో మనకి వాకాడ్ బాబు సార్, ఎం బాబు గారు, వన్ ఆఫ్ ది డెడికేటెడ్ ఎంయూ మాకున్నటువంటి వాళ్ళందరికీ ఆదర్శం. దాదాపు 17 ఏళ్ల పాటు మండల విద్యాశాఖ కార్యాలయంలోనే ఉంటూ పనిచేసినటువంటి ఎంయూ నాకు తెలిసి ఉండడం ఆయన ఒకడే. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2,900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.